హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. వ్యూవర్స్ పంపిన చాలా క్వశ్చన్స్ లో ఒక పాపులర్ కామెంట్ ఏంటంటే, ఎక్సెల్ మెయింటైన్ చేస్తున్న డేటాలో కాలమ్స్ ని రోస్ ని మళ్ళీ తిరిగి ఏ విధంగా సమానంగా మార్చాలి, అంటే ఈక్వల్ గా చేంజ్ చేయాలి అని అడుగుతున్నారు. కొంతమంది అవసరమైనప్పుడు కాలం విడ్త్ ని పెంచేస్తుంటారు, రో హైట్ ని పెంచేస్తుంటారు. దాని తర్వాత అన్ని సమానంగా చూపించాలంటే అది ఎలాగో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సింపుల్ ట్రిక్, చాలా ఈజీగా అర్థమైపోతుంది. విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కొంత డేటా ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టాను. ఈ డేటా మీకు దగ్గరగా నీట్గా కనిపించడం కోసం ఎక్సెల్లో జూమ్ ఆప్షన్ అప్లై చేస్తున్నాను. సో ఎక్సెల్ షీట్ని జూమ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా కనబడుతుంది అనుకుంటాను. దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను, బోర్డర్ కూడా అప్లై చేస్తున్నాను, ఎందుకంటే మనకి అర్థమవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ కాలం అంటే ఒక విడ్త్ ఉంది, ఒక వెడల్పుగా ఉంది, అండ్ మిగతా కాలమ్స్ అన్ని ఒక వెడల్పుతో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇలా మనకు కావాల్సినట్టు నేను అప్ అండ్ డౌన్ చేసేస్తున్నాను. చూడండి, సో ఇలా చేస్తున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ రో అనేది ఒక హైట్లో ఉంది, సెకండ్ రో ఒక హైట్లో ఉంది, అండ్ థర్డ్ ఫోర్త్ ఒక రో అక్కడ నుంచి మామూలుగా ఉన్నాయి. అలాగే ఫస్ట్ కాలం ఒక వెడల్పుతో ఉంది, సెకండ్ కాలం ఒక వెడల్పుతో ఉంది, థర్డ్ కాలం ఒక వెడల్పుతో ఉంది, అండ్ ఫోర్త్ కాలం ఒక వెడల్పుతో ఉంది. ఇలా డిఫరెంట్ సైజెస్లో ఉన్న కాలం విడ్త్, రో హైట్స్ ఒకేసారి ఏ విధంగా మార్చాలనేది మనం చూడొచ్చు. ఒకవేళ మాన్యువల్గా మార్చాలంటే, ఒక్కొక్క కాలం మార్చాలంటే సింపుల్గా మనం కాలం హెడ్డింగ్ పైన ఇక్కడ కర్సర్ పెట్టి ఈ విధంగా మనం మౌస్ పాయింటర్తో మనం కాలం విడ్త్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, కావాల్సిన సైజులోకి మార్చుకోవచ్చు. కానీ ఎట్ ఏ టైం మల్టిపుల్ కాలమ్స్ అండ్ మల్టిపుల్ రోస్ని ఏ విధంగా ఈక్వల్ చేయాలో చూడండి. ఫస్ట్ థింగ్, ఇక్కడ మనం బై డిఫాల్ట్గా ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసేటప్పుడు ఎంత కాలం విడ్త్ ఉంటుంది, ఎంత రో హైట్ ఉంటుందో తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది. కాబట్టి నేను బయట క్లిక్ చేస్తున్నాను. సో దానికోసం నేను హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఇక్కడ ఫార్మాట్ అనే దానిపైన క్లిక్ చేస్తున్నాను. అందులో చూడండి, రో హైట్ కాలం విడ్త్ అని ఉంది. ఇప్పుడు రో హైట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రో హైట్లో స్మాల్ డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ప్రతి ఎక్సెల్ షీట్లో రో హైట్ వచ్చేసి 15 పాయింట్లు ఉంటాయన్నమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే కాలం విడ్త్ చూద్దాం. ఫార్మాట్లోకి వెళ్ళి కాలం విడ్త్ వచ్చేసి 8.43 ఉంటుంది. మరి ఈ డిఫాల్ట్గా ఏ సైజులో ఉంటుందో మన డేటా కూడా అదే సైజులో మార్చాలి అనుకున్నట్లయితే సింపుల్గా ఈ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది. చూడండి, సెలెక్ట్ చేస్తున్నాను డేటా అంతటిని కూడా, అండ్ ఫార్మాట్లోకి వెళ్తున్నాను. రో హైట్కి మనం 15 ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నెంబర్ రాదు, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ రో సైజెస్ ఉన్నాయి కాబట్టి నెంబర్ రాదు. కాబట్టి మనం టైప్ చేయాలి 15 డిఫాల్ట్ సైజ్. ఓకే చేయండి. సో అడ్డు వరుసలన్నీ కూడా సమానం అయిపోయాయి. ఇప్పుడు నిలువు వరుసలు సమానం చేయాలి. సో దానికోసం ఏం చేయాల్సి అంటే మళ్ళీ కాలం విడ్త్ పైన క్లిక్ చేయండి. కాలం విడ్త్ పైన క్లిక్ చేసి 8.36 కదా డిఫాల్ట్ కాలం విడ్త్ ఇచ్చి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు అన్ని కాలమ్స్ అన్ని రోస్ సమానంగా అయిపోయాయన్నమాట. ఈ విధంగా మనకు ఎక్సెల్ ఉండే డేటాని కాలమ్స్ అండ్ రోస్ని ఈక్వల్ చేసే ప్రొసీజర్. ఐ హోప్ మీకు ఈ వీడియో క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను, అంటే మీ డౌట్స్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇలాంటి డౌట్స్ అండ్ సజెషన్స్ ఏమైనా ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అవసరమైతే వీడియోలో చెప్తాను. మరొక వీడియోలో మీట్ అవుతాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.